Good morning, guys. Welcome back to the channel. Place Hyderabad, and here's my new helmet. Recently, నేను హెల్మెట్ కొన్నాను హైదరాబాద్లో స్పాటాన్ ప్రో గేర్ ఇన్ బేగంపేట్. సో బేగంపేట్కి వెళ్ళి హెల్మెట్ కొనాల్సి వచ్చింది. I already had a helmet, but Uber క్యాబ్లో పెట్టి మర్చిపోయాను, and then we cannot directly contact the driver after the ride is finished. So కస్టమర్ కేర్కి కాల్ చేసాం, కస్టమర్ కేర్ ద్వారా డ్రైవర్ని కాంటాక్ట్ అయ్యారు, బట్ no updates. So I decided to buy a new helmet, and here it is, the new Axis. So నా ఓల్డ్ హెల్మెట్ వచ్చేసి వేగా హెల్మెట్. ఇట్స్ like 2000 rupees normal helmet. ఒక మంత్ బ్యాక్ నేను కొనింది. I was using that, and నాకు అనిపించింది that is the best helmet until I used this one. I thought that is enough for all the safety, but once I lost it when I went to showroom, and when I tried these helmets the Axis or MT helmets, అప్పుడు అర్థమైంది నాకు అసలు హెల్మెట్ అంటే ఏంది. వేగా వచ్చేసి ఇట్స్ వెరీ లూజ్, అండ్ I don't know how much safe it is using it, but when I use this I felt yes, this is what helmet means. It's అయితే చాలా టైట్గా ఉంటుంది, ఇట్స్ ప్రాపర్ హెల్మెట్ అనమాట. నీకు అనిపిస్తుంది ఎస్ ఇది మన ఒక హెల్మెట్, వీఆర్ వేరింగ్ ఎ హెల్మెట్ అండ్ ప్రాపర్గా ఉంది, నో ప్రాబ్లమ్ విత్ ద సేఫ్టీ అని. సో ఫస్ట్ లెట్ మీ ఓపెన్ దిస్ అండ్ షో యూ my beautiful helmet. Okay, the helmet ఈ చిన్న బ్యాక్ ప్యాక్ కైండ్ ఆఫ్ థింగ్లో వచ్చింది, బ్లాక్ కలర్ క్వాలిటీ. ఓకే ఇది ఉంటే బెటర్ మనకి, ఎందుకంటే ఫ్యూచర్లో ఎక్కడికన్నా నేను ఫర్ ఎగ్జాంపుల్ లదాఖ్ వెళ్తే నెక్స్ట్ టైం ఐ విల్ క్యారీ మై హెల్మెట్. సో ఎట్లా పడితే అట్లా కాకుండా దీంట్లో క్యారీ చేస్తే సో ఇట్స్ బెటర్ అనమాట. ఎట్లాంటి గీతలు పడవు వైజర్కి, అట్ ద సేమ్ టైం హెల్మెట్కి. సో నా హెల్మెట్ చూసి భయపడుతుంది, ఎందుకంటే I took the most funky helmet. So this is my new Axis helmet. Okay, first let's take a thumbnail. So this is my new helmet, Axis Draken. So the weight వచ్చేసి 1500 grams, and this is certified by DOT and ECE. So DOT వచ్చేసి Department of Transportation. It is the highest certification given to any kind of helmets in the world. First DOT is the best, and then after that ECE వచ్చేసి some European day, and then comes the ISI. So just మీరు ISI మార్క్ ఒకటి చూసి మన హెల్మెట్ ఓ మస్తు సూపర్ అన్సేఫ్ అని అనుకోవద్దు. So this has both DOT and ECE, and obviously it's better than ISI. So వెయిట్ వచ్చేసి 1.5 kilos. ఫస్ట్లో కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకు వీగా నుంచి ఇక్కడికి వెళ్ళాక, బట్ ఆఫ్టర్ దట్ వెన్ ఐ స్టార్టెడ్ యూజింగ్ ఇట్ ఐఎమ్ రియల్లీ కంఫర్టబుల్ విత్ దిస్ హెల్మెట్. దీని వైజర్ వచ్చేసి క్లియర్ వైజర్. దీంట్లో కెన్ చేంజ్ ద వైజర్ యాజ్ వెల్. వైజర్కి వచ్చేసి 2 పిన్ లాక్ ఉంది. పిన్ లాక్ కెన్ సీ పిన్ లాక్. సో దీని పిన్ లాక్ అంటారనమాట. పిన్ లాక్ ఎందుకంటే మనం ఫ్యూచర్లో కనుక ఈ వైజర్లో యాంటీ ఫాగ్ లెన్స్ అని పెట్టుకోవచ్చు, ఎందుకంటే వెన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ క్లోజ్డ్ మనం ఊపిరి వదులుతున్నప్పుడు ఇట్ బికమ్స్ ఫాగ్ హియర్. సో ఇక్కడ యాంటీ ఫాగ్ లెన్స్ పెట్టుకోవడానికి ఈ పిన్ లాక్ అనేది కావాలన్నమాట. అండ్ దీనికి వచ్చేసి ఇక్కడ ఒక విండ్ ఇన్లెట్ ఉంది, అండ్ ఇక్కడ పైన ఒకటి ఉంది. సో ఇక్కడ ఫాగ్ అయినప్పుడు ఫుల్గా ఇక్కడ ఒకసారి ఇట్లా ఓపెన్ చేసామంటే, ఆర్ వెన్ యూ ఆర్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బ్రీత్, ఇది ఒకసారి ఓపెన్ చేసామంటే మనకి గాలి ఆడుతుంది. ఇక్కడ చిన్న సపోర్ట్ కూడా ఉంది. ఇది ఉంటే మనకి విండ్ డిస్టర్బెన్స్ ఉండదు, ఎట్లాంటి విండ్ డిస్టర్బెన్స్ ఉండదు. మనం వీడియో ఆడియో రికార్డ్ చేసినప్పుడు గోప్రోతో. సో ఇక్కడ నేను గోప్రో దగ్గర ఇస్తున్నాను ఇప్పుడు మన మోటో బ్లాగింగ్కి. అండ్ ఇట్ హ్యాస్ దిస్ బ్యూటిఫుల్ అగైన్ విండ్ అవుట్లెట్ ఇక్కడ నుంచి. అండ్ the design, I don't know what you call this design, but it looks really beautiful. And the outside of the helmet, it is మొత్తం crazy drawing on the funky helmet అది full colors తో రేడియంతో ఉంది. So I suggest you to buy some crazy color helmets, ఎందుకంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ రైడింగ్ డ్యూరింగ్ ద నైట్ టైం, ఇదైతే వెంటనే కళ్ళలో పడిపోతానంట. ఎస్, లైక్ ఒక బైక్ వస్తుంది, సమ్మన్ ఇస్ కమింగ్ అని. పొద్దునే, రాత్రే కాదు, పొద్దున పూట కూడా ఇఫ్ యూ ఆర్ జస్ట్ వేరింగ్ ఏ వైట్ ఆర్ బ్లాక్ హెల్మెట్, అంత వెంటనే కళ్ళలో పడే ఛాన్స్ లేదు. సో it's always good to buy a helmet with like lot of graphics in it. I don't know when I'll buy the next helmet, so I thought why not go for the graphics one, ఎందుకంటే ఇప్పుడు ఇంకెప్పుడు వాడతాం ఇట్లాంటి గ్రాఫిక్స్, కలర్స్ అండ్ ఆల్. సో ఒకసారి వేసుకొని చూపిస్తాను హెల్మెట్ ఎట్లా ఉంటుందో. So this is how it looks when I wear the helmet. వైజర్ తీగిపోతే కనుక అసలు అమ్మ ఊపిరాటం కూడా చాలా కష్టం ఈ హెల్మెట్లో. అది నడుస్తుంటే కనుక ఇంకా కష్టం. అండ్ వన్స్ వి లాక్డ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫిట్. మీ వైజర్ మీరు ఎప్పుడు హెల్మెట్ కొనుక్కున్నప్పుడు చూడండి, ఇట్ హ్యాస్ టు బి కంప్లీట్లీ ఫిట్ టు యువర్ హెడ్. మీ హెడ్ సైజ్ చూసి కరెక్ట్గా కొనుక్కోండి, గట్టిగా ఉండాలి హెల్మెట్ వేసుకున్నప్పుడు. సో లోపల ప్యాడింగ్స్ అన్నీ రిమూవబుల్, అన్నీ చక్కగా ఓపెన్ చేసుకొని మనం వాషింగ్ చేసుకోవచ్చు. అండ్ యా, ఇప్పుడు మనం ఈ హెల్మెట్కి ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ప్రైస్ అంత చెప్పలేదు కదా. సో ద ప్రైస్ ఆఫ్ దిస్ హెల్మెట్ ఈస్ 3,999 రూపీస్. సో 4,000 రూపీస్ పడుతుంది. ఐ థింక్ 4,000 రూపీస్లో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ యుల్ గెట్ యాక్సెస్ హెల్మెట్. అక్కడ నేను ఎంటీ హెల్మెట్ కూడా ట్రై చేశాను. ఎంటీ హెల్మెట్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ 4,500, 4,600. బట్ నేను ఎప్పుడైతే ట్రై చేశానో ఎంటీ అండ్ దిస్ యాక్సెస్, ఐ డెఫినెట్లీ ఫెల్ లైక్ యాక్సెస్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ అండ్ మోర్ బెటర్ దాన్ ది ఎంటీ. బట్ ఎంటీలో 6,500 వెర్షన్ కూడా ట్రై చేశాను, బట్ దట్ ఈస్ డెఫినెట్లీ బెటర్ దాన్ ద యాక్సెస్ వన్. ఆబ్వియస్లీ వెన్ యూర్ ప్రైస్ పెరిగే కొద్దీ కంఫర్ట్ అండ్ the quality will be increased. So you must be thinking okay, helmet konanu, GoPro konanu, but where is the bike? Already nenu oka kotta bike konanu and I'll be showing it to you in the next video. So now we'll attach a GoPro to it. So ఇది ఎంసిల్ 2 side tape ఈ మూడు కొనుక్కొచ్చాను. అది అడగబోతుంది సార్ గట్టిగా. సో ఈ ఎంసిల్ ఫస్ట్ మనం ఈ ఎంసిల్ని కలపాలి. టేక్అవుట్ మన బ్లాక్ కలర్ ఎంసిల్, దీన్ని హార్డ్నర్ అంటారు. అండ్ దిస్ ఈస్ ద వి కాల్ ఇట్ రెసిన్ బేస్. సో మీరు కనుక మీ హెల్మెట్కి GoPro కనుక తగిలించుకోవాలనుకుంటే యూ రియల్లీ నీడ్ దిస్ ఎంసిల్. బికాస్ చాలా హెల్మెట్స్కి ఏమవుతుందంటే ఫ్రంట్ చిన్న వచ్చేసి కొంచెం ఇట్లా ముందుకుంటుంది అనమాట. ఇట్లా ముందుకున్నప్పుడు ఏమవుతుందంటే GoPro అటాచ్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో యూ రియల్లీ రిక్వైర్ దిస్ ఎంసిల్ టు ఫినిష్ ద వర్క్. సో పక్కకి వెళ్ళిపోండి. So you really have to mix this two, black and grey. Rendu have to mix it completely. కలిపి చిన్నప్పుడు మనం మట్టితో ఆడుకుంటాం కదా, సేమ్ అలాగే ఆడుకోవాలి. చిన్నప్పుడు మట్టితో ఆడుకోవడం కాదు, ఇప్పుడు పిల్లలు క్లే అని వస్తుంది. క్లే, సో పిల్లలు ఆడుకుంటారు కదా క్లే, లైక్ ఆర్టిఫిషియల్ క్లే. సో ఇట్ లుక్స్ లైక్ దాట్, అలా ఉంటుంది అన్నమాట. ఐ రిక్వెస్ట్ యూ టు రిమూవ్ దిస్. వైజర్ తీసేయడం బెటర్ ఇట్లా చేస్తున్నప్పుడు, ఎందుకంటే ఆర్ఎల్స్ వైజర్ మీద గీత పడే ఛాన్సెస్ ఉన్నాయి. And I really don't know how to remove this visor. Better to check in YouTube. To remove visor from helmet. Okay, let's see SMK.
परिसर को कैसे निकलना है और कैसे रीफिटिंग करना। हैकर बॉय निरंजन, मैं अभी आपको ये सिर्फ इतने ही ऊपर करना है, दोनों साइड एक साथ करना है, इस इधर भी ऊपर करना है। और థ్యాంక్ యూ బ్రో. సో సింపుల్ మ్యాన్, ఏం లేదు. ఇది ఉంది కదా ఈ లాక్, ఇట్లా కిందకి లాగటం ఇట్లా వచ్చేస్తుంది. సో సింపుల్. వైజర్, కొత్త హెల్మెట్కి ఇట్లా అతికిస్తుంటే ఎంత బాధగా ఉందో నాకు. షిట్. ఓకే, సో నాకేమర్థమైందంటే వీ కెనాట్ డైరెక్ట్లీ స్టిక్ దిస్ ఎంసిల్ ఇక్కడ, ఎందుకంటే ఇది చాలా స్మూత్ సర్ఫేస్ ఇది, కాబట్టి హ్యాస్ టు బి రఫ్ ఉంటేనే ఇది బాగా అతుక్కుంటుంది. సో వాట్ ఐ విల్ డూ ఇస్, ఫస్ట్ ఐ విల్ క్లోజ్ దిస్ విండో, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది. ఎక్కువ నైఫ్ తీసుకొచ్చి ఏం చేస్తానండి, ఐ విల్ జస్ట్ స్టార్ట్ రబ్బింగ్ హియర్. నైఫే కాదు, ఏది ఉంటే అది మీ దగ్గర దాన్ని పెట్టి ఇక్కడ కొంచెం గీయండి. ఐ థింక్ దిస్ విల్ వర్క్ బెటర్. దీన్ని పెట్టి నేను హెల్మెట్ కొనేప్పుడు, యాక్సెస్ హెల్మెట్ కొనేప్పుడు వాళ్ళ దగ్గర 2 హెల్మెట్లు ఉన్నాయి. జస్ట్ ఇక్కడ ఒక చిన్న మార్క్ అనమాట, చిన్న మార్క్ ఉందని దే ఆర్ సెల్లింగ్ ఇట్ ఫర్ డిస్కౌంట్. 3,200 రూపీస్కి అమ్ముతున్నారు, 800 రూపీస్ డిస్కౌంట్. జస్ట్ ఇక్కడ కొంచెం పెయింట్ పోయిందని. అండ్ మీ ఆన్ ద అదర్ హ్యాండ్ కొత్త హెల్మెట్ తీసుకొని 4,000 పెట్టి గీతలు గీసి పెయింట్ బాగొట్టి, దీనికన్నా గీతలు పడవు చాలు. నా స్టార్ట్ అప్లయింగ్ దిస్. తర్వాత ఈ జే మౌంట్, మన దగ్గర ఉన్న జే మౌంట్ తీసుకొచ్చి హ్యావ్ టు స్టిక్ ఇట్ లైక్ దిస్. కొంచెం ఈ యాంగిల్ వచ్చేలా పెడదాం. గట్టిగా పెట్టాక అదిం పెట్టి నక్కాలి. ఈ మూమెంట్ ఉందో లేదు చూసుకోండి ఫస్ట్, లేదంటే ప్రాబ్లం అవుతుంది తర్వాత. సో అయ్యాక మొత్తం అయ్యాక ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేయండి. సో ఈ ఎంసెల్ ప్రక్రియ ఏదైతే ఉందో అది ఫినిష్ అయింది. మనం దీన్ని చాలా టైం అలా వదిలిపెట్టేయాలి, సో దట్ అది ఫుల్ డ్రై అయ్యి స్టిక్ అవుతుంది. సో ఐ విల్ మీట్ యూ ఆఫ్టర్ దిస్ గాట్ డ్రైడ్. ఐ థింక్ చాలా టైం పడుతుంది. సో యా, వన్స్ ఇది డ్రై అయ్యాక మీకు ఐ విల్ మీట్ యూ అగైన్ అండ్ ఐ విల్ షో యూ హౌ ఇట్ లుక్స్. సో గైస్, వెల్కమ్ బ్యాక్. ఆల్రెడీ 5-6 hours అయింది ప్రాబ్లీ, అండ్ దిస్ ఇస్ ఆల్ డన్. సో చూసారు కదా, ఒక ఎంసిల్ పూర్తిగా మ్యాజిక్ చేసేసింది. ఒక రాయి అతుక్కున్నట్టు అతుక్కుంది, లైక్ సారీ ఒక రాయిలా ఉంది ఇక్కడ. సి ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ ఇందాక మిగిలిపోయిన ఎంసిల్ అనమాట. ఒక స్టోన్ అయినట్టు అయింది, ప్రాపర్ స్టోన్ అయినట్టు. సో ఇది మన GoPro హెల్మెట్ లైక్ చిన్ మౌంట్ సెటప్. దీనికోసారి GoPro పెట్టి చూద్దాం ఎట్లా ఉంటుందో. దట్ ఈస్ మై GoProకి ఆల్రెడీ మౌంట్ ఆల్రెడీ ఇంక్లూడెడ్ ఇన్ ద కెమెరా, సపరేట్గా మౌంట్ పెట్టుకోక్కర్లేదు పాత GoPro లాగా. సో what we have to do is to remove this, keep the GoPro. First time GoPro to my helmet. హెల్మెటే ఫస్ట్ టైం, హెల్మెటే కొత్తది, దాని తర్వాత GoPro కొత్తది, బైక్ కొత్తది, ఆల్ బ్రాండ్ న్యూ. Finally, this is how it looks with the GoPro. My new GoPro setup. So పెట్టుకొని చూద్దాం.
సైడ్ వ్యూ ఇలా ఉంటుంది. Okay. Really looking nice. So yeah, motor vlogs start avuthunayi. So stay tuned. Time already 12 దాటింది. So good night. పడుకోండి, నేను పడుకుంటా. తెలుసుకేం చేయాలో లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. Bye.